3 గంటల పాటు ప్రేక్షకులను అలరించే నటీనటుల వెనుక ఎన్నో కనిపించని బాధలు దాగుంటాయి. అలాంటి జీవిత పోరాటాన్ని ఎదుర్కొన్న వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. నటిగా, గాయనిగా, నిర్మాతగా తన ప్రతిభను నిరూపించిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలతో నిండింది. కేరళకు చెందిన మమత బహ్రెయిన్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతం, నటనపై ఆసక్తితో కర్ణాటక, హిందుస్థానీ సంగీతాల్లో శిక్షణ పొందారు. 2005లో మయూఖన్ ద్వారా సినిమాల్లో కడుగుపెట్టారు. తర్వాత మమ్ముటి, మోహన్ లాల్ వంటి అగ్రనటులతో కలిసి నటించారు. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కింగ్, కృష్ణార్జున వంటి చిత్రాల్లో కనిపించారు. ఇటీవల సుహాసిని మణిరత్నం నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ లో పాల్గొన్న మమత తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. ఒక మలయాళ నటుడు డేటింగ్ కు ఆహ్వానించి కుటుంబ అనుమతితో సంబంధం కొనసాగించినా అతనికి ముందే నిశ్చితార్థం జరిగిందని తెలుసుకొని తీవ్రంగా మానసికంగా కుంగిపోయినట్లుగా చెప్పారు. ఆ ఘటన తనను గుండె పగిలినట్లుగా చేసిందని భావోద్వేగంతో వెల్లడించారు. తర్వాత మరొక వ్యక్తితో సంబంధం ప్రారంభమైన అది కూడా నిలవలేదు. చివరికి చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ పద్మనాభతో 2011లో వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా 6 నెలల్లో ముగిసింది. ఈ నిర్ణయం తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు ఆమె. వివాహ సమయంలోనే తాను క్యాన్సర్తో పోరాడుతున్నా అని, కుటుంబానికి ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో ఒక బలమైన తోడు కావాలని ఆశించా అని వెల్లడించారు. కానీ బంధం నిలవాలంటే 2 వైపులా సమాన ప్రయత్నం అవసరమని, సంబంధాలను బలవంతంగా కొనసాగించడం హానికరమని కూడా ఆమె స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో మమత ఎన్నో విజయాలు, పరాజయాలు చూసినా తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా ఆమె నిజాయితీకి పలువురు ప్రశంసలు అందిస్తున్నారు.